అవును. ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు పెట్టలేదా ఓ ప్రభుత్వం? ఉమ్, అమరావతి కూడా తీసేయండి, 8,000 కోట్ల ప్రభుత్వానికి లెక్క. ఉమ్, ఒక కాలేజీకి 400 కోట్లు పెట్టలేదా ప్రజల కోసం? ఉమ్. నీ అదేది దాని పేరేంటది, ఆ, ఇప్పుడు ఆరోగ్యశ్రీ, అదే కాలేజ్ ఆరోగ్య బీమా. హాస్పిటల్లో పెట్టించు, ఉమ్, సగం తీసేసి ఇక్కడ పెట్టు. ఉమ్, నువ్వే ఎదిరిస్తావు ప్రైవేట్ డాక్టర్లకి డబ్బులు, పైగా లాభం వస్తుంది అక్కడ. ఉమ్. అలాగే దాన్ని నడపాలి అంటే, సస్టైన్ చేయాలంటే డయాగ్నోసిస్ పెట్టించు. నువ్వు బయట అవును. ప్రైవేట్ హాస్పిటల్లో డయాగ్నోసిస్ ఎంత పడుతుంది? 1000 రూపాయలు జరుగుతుంది, అవును. నువ్వు 500కే పెట్టు. మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే 100 అవుతుంది, నువ్వు 500 పెట్టు, ఆ 400 లాభం, ఉమ్, రూపాయి చేసుకో. ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడి నుంచి ఏమన్నా ఆకాశం నుంచి డబ్బులు తీసుకొచ్చి పోతున్నాడే? ఉమ్, పబ్లిక్కి విపరీతంగా దోస్తున్నాడు వాడు. ఇక్కడ నువ్వు దొయ్యొద్దు, చక్కగా అందుబాటులో ఉంచు సదుపాయం, ఉమ్, ఉమ్. మధ్య మార్గంగా చెయ్యి. మంచి చెయ్యాలి అన్నది మనసులో ఉండాలి. అవును. దోచిపెట్టాలి అనే ఆలోచనకి దబాయింపుతో కూడినటువంటి వివరణలు ఇస్తూ, అర్థం పర్థం లేని తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్తే ఏమర్థం ఉంటుంది అందులో? అదే కదా. నిజాయితీగా మాట్లాడని కనీసం ఇప్పటికైనా చదువుకున్నోళ్ళు. నేను చెప్పేది గవర్నమెంట్ ఉద్యోగాలు కోల్పోవట్లేదా ఇక్కడ యువతరం? వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు అయ్యేవాళ్ళు కదా. అవును. గవర్నమెంట్ డాక్టర్ అవకాశాలు కోల్పోయినట్టే కదా, గవర్నమెంట్ నర్సులు అవకాశాలు కోల్పోయినట్టే కదా. అవును. ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు నువ్వు తీసుకెళ్లి ప్రైవేట్ వాడి చేతిలో పెడుతున్నావు?